ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేశారు. మీరు ప్రభుత్వమే అమ్ముతానంటున్నారు. ట్రాక్టర్ నేరుగా రీచ్లోకి పనిండి, పేదవాళ్ళకి ఇంకా ఉచితంగా రవాణా ఖర్చులు అవుతాయి. అది లేకుండా మీరు డంపింగ్ టిప్పర్లు అంటే పోలేవు, టిప్పర్లకు డంపింగ్ చేసుకోండి, 1000 కోట్లకు అమ్ముకోండి మీరు. కానీ పేదవాళ్ళు ఇసుక నేరుగా ట్రక్కులు ఎత్తుకుపోయి భూములు నేరుగా రీచ్ల్లోకి పోయి తెచ్చుకునే ఇసుకని మీరు అడ్డపడి డంపింగ్ చేసి ఆ రకంగా పేదవాళ్ళ మీద ధనం మోపుతున్నారు. ఈ విధానాన్ని మార్చండి, ఈ విధానాన్ని అమలు పరచకుండా వేరే రకంగా ఆలోచించండి. ప్రజలకు కూడా మీరు సులువుగా ఇసుకొచ్చేటట్టుగా మళ్ళీ మీరు అధికారులకు ఇచ్చున్నారు, కలెక్టర్కి, ఎస్పీకి, మైనింగ్ వాళ్ళకి అందరికి కూడా కమిటీ అని చెప్పున్నారు. కానీ అవన్నీ అమలు జరగటం లేదు. వాళ్ళకి తెలవదు విధానం. ఏట్లోకి పోయి నేరుగా రీచ్లోకి పోయి ఇసుక ట్రాక్టర్తో తెచ్చుకుంటే సులువుగా వినియోగదారుకి ఉపయోగపడుతుంది అనేది మీకు అర్థం కావటం లేదా? మీరు అర్థమయ్యేటట్టుగా ఉంటే అఖిలపక్ష సమావేశాలు జరిపి ఆడ మీటింగ్ పెట్టండి. అందరి విధానాలు తెలవకపోతే తెలిపెట్టట్టుగా చెప్తాం. చెప్పి మీరు కూడా తెలుసుకొని ఒక అవగాహనకు వచ్చి పేద ప్రజలకి సక్రమైన ఇసుక అందేటట్టుగా చేస్తారని చెప్పి స్వాభావికంగా తెలియజేస్తున్నాను. ఈ రకం కాకపోతే మళ్ళీ కూడా మేము ఈ రకమైన జిల్లా అంతా కూడా మళ్ళీ ధర్నా చేసే కార్యక్రమాన్ని మొదలు పెడతామని మీరు కళ్ళు తెచ్చుకొని ప్రజలకి ఉచిత ఇసుక చేసిన వాగ్దాన్ని అమలు జరుపుతారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. వీళ్ళందరికీ పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మా నాయకులు చెప్పారు. ఇప్పుడు అదే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ నిధి కూడా ఉంది. ఆ నిధిలో గత ప్రభుత్వం ఆ సంక్షేమ పథకాలు ఒకటి కూడా అమలు చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చి 4 నెలలు ఇప్పుడు కూడా ఆ వైపు చూడటం లేదు. భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ క్లెయిములు